అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మన్యం జిల్లా అభివృద్ధికి బాటలు వేయాలి. అరకు ఎంపీ తనుజారాణి. అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని అరకు పార్లమెంట్ సభ్యురాలు తనుజారాణి పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎంపీ పాల్గొని చర్చించారు. పార్వతీపురం మన్యం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా అధికారులు సమన్వయంతో సమిష్టి కృషి చేయాలని అరకు పార్లమెంట్ సభ్యురాలు తనుజారాణి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, వివిధ శాఖల ప్రగతిపై అధికారులతో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ తనుజారాణి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి పనులను సమన్వయంతో సమిష్టిగా పనిచేసి లక్ష్యాలను సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో మంచి ఆరోగ్యం, నాణ్యమైన విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గర్భిణీ మహిళలు, చిన్నారులలో ఎనీమియా లోపాన్ని అధిగమించేందుకు గ్రామాల్లో ఏఎన్ఎం, ఆశా వర్కర్లను పంపించి రక్తహీనతతో బాధపడుతున్న వారిని దత్తత తీసుకుని పర్యవేక్షిస్తున్నామని, ప్రతి 15 రోజులకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు వివరించారు. మెరుగైన చర్యలు చేపట్టడం వలన రక్తహీనత బాధితుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని, భవిష్యత్తులో సికిల్ సెల్ కేసులు వచ్చే అవకాశం ఉండదని తెలిపారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన క్రింద రూఫ్ సోలార్ విద్యుత్ ప్రజలకు మరింత చేరేలా కృషి చేయాలని, తద్వారా ప్రజలకు విద్యుత్ భారం తగ్గుతుందని విద్యుత్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎంపీ ల్యాండ్ నిధులతో రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ భవనాల నిర్మాణాల పనులు వివరాలపై ఆరా తీశారు. అవసరమైన చోట అంగన్వాడీ కేంద్రం, నిర్వహణ భవన నిర్మాణాలకు, పాఠశాలలో మరుగుదొడ్లు, మరమ్మతులు, ఆధునీకరణ పనులకు నిధులు మంజూరుకు ప్రతిపాదనలు అందించాలని ఇంజనీరింగ్ అధికారులను కోరారు. జిల్లాలో ప్రధానమంత్రి అర్బన్ ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణాలను లక్ష్యంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పవర్ ప్రెజెంటేషన్ ద్వారా వివిధ శాఖల వారీగా పురోగతిని, అభివృద్ధి పనుల ప్రగతిని ఎంపీకి తెలియజేయడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిత, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బివి సత్యనారాయణ, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.